శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తదియ తిథి ఉదయం 11:34 వరకు, అనంతరం చవితి. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 4:12 వరకు, అనంతరం మఘా నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 8:35 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. భద్రకరణం ఉదయం 11:34 వరకు, అనంతరం భవకరణం. నేటి శేషవర్జ్యం సూర్యోదయానికి ముందు 5:14 ప్రారంభమైనటువంటి వర్జ్యం ఉదయం 6:48 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:07 నుండి 5:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:57 నుండి 9:42 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:02 నుండి 11:53 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 2:38 నుండి 4:12 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి విశేషం ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్థి ప్రదోషకాలంలో చతుర్థి వ్యాపిని అయినటువంటి రోజున మహాగణేశ పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తారు. అటువంటి సంకటహర చతుర్థి ఈరోజు గణపతిని ఆరాధించడం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి, ఈప్సితాలు నెరవేరుతాయి. గణపతి యొక్క దివ్యకృప చేత సంకల్పించినటువంటి సమస్త కార్యక్రమాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెడతాయి. దైనందిన జీవితంలో మనం నిర్వహించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ సమస్త వ్యవహారాదుల యందు కూడా ప్రతిబంధకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే వాటికి గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఒక మాసంలో 2 పక్షాల్లో 2 చవితులు వస్తాయి. శుక్లపక్ష చవితిని వరద చవితి అని అంటారు, కృష్ణపక్ష చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. అంటే మానవుడైనటువంటి వాడి కర్మఫలాలను అనుభవించేటటువంటి దీంట్లో అనేకమైనటువంటి సంకటాలంటే మనకి ముళ్ళ లాంటివి, అడ్డంకులు లాంటివి అని నిఘంటువు ద్వారా తెలిసేటటువంటి విషయం. అటువంటి వాటన్నిటిని దాటి వెళ్ళాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ గణపతి అనుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి మహాగణేశ పర్వం ఈ సంకటహర చతుర్థి. ఈనాడు మరొక విశేషం ఏమిటంటే ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాళసన్నిక అని సర్పదేవత, నాగదేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం. అందులో మంగళవారం రావడం, సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఈనాడు అందిస్తుంది. ముఖ్యంగా జాతకంలో కుజదోషము, రాహుకేతువులకు సంబంధించినటువంటి సర్పదోషం ఉన్నవాళ్ళు ఈనాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, నాగదేవత ఆరాధన చేయటం, ముఖ్యంగా రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్యారాధన కనుక, అంటే మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల లోపు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని జరిపించడం, సుబ్రహ్మణ్య స్వామికి అర్చన జరిపించడం వల్ల ఆయా గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా నివృత్తి అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే అవివాహితులు ఉన్నారో వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం, మంగళవారం, అందులో మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి ఇవన్నీ కలిసి వచ్చినటువంటి రోజున ప్రదోషకాలంలో ఒకే సందర్భంలో గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని కనుక దర్శించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కళత్ర సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా నివృత్తయి ఆడవాళ్ళకైతే సుగుణ వరాగమన ప్రాప్తి, మగవారికైతే సుగుణ వధువు ప్రాప్తి, శీఘ్ర వివాహ యోగం అనేది వస్తుందని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా నిస్సంతువులు కూడా ఈనాడు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల ఆయా దేవతల యొక్క దివ్యానుగ్రహం వల్ల సత్సంతాన సౌభాగ్య సిద్ధిని పొందుతారు. ఇంతేకాకుండా కేవలం వివాహము, మన సంతానం అనేటటువంటి విషయం కాకుండా కుజగ్రహం రోగకారకుడు కనుక ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా రుణబాధలకు కూడా అంగారకుడు కారకుడు అవుతాడు కాబట్టి రుణబాధలు, రోగబాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు సుబ్రహ్మణ్యారాధన, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయిక కాబట్టి ఈ సుబ్రహ్మణ్యారాధన కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడంతో పాటు సంపూర్ణ దేహారోగ్యాన్ని, ఆర్థిక లబ్ధిని, ఆ రుణాల నుండి విముక్తిని కూడా పొందగలుగుతారు. కనుక ఈనాడు అందరూ ఈ మహాగణేశ పర్వమైనటువంటి సంకటహర చతుర్థి నాడు ప్రదోషకాలంలో గణపతి అర్చన చేసి గణపతి అనుగ్రహానికి, సుబ్రహ్మణ్యారాధన చేసి సుబ్రహ్మణ్యానుగ్రహానికి పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ శ్రీ గణేశ సుబ్రహ్మణ్య నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు రావిని సంస్కృతంలో అశ్వత్థం అంటారు, వేపని సంస్కృతంలో నింబవృక్షం అంటారు. నింబ అశ్వత్థ వృక్షాలని మహానుభావులైన పూర్వులు కావాలనే దేవాలయాల్లో ఒకే చోట వేస్తారు. ఆ రెండు సమ్మిళితమై అంటే పెనవేసుకుని కనిపించినటువంటి సందర్భంలో వాటికి ప్రదక్షిణాలను చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని ఋషులు చెప్పారు. ఏ తీరు శుభ ఫలితాలు కలుగుతాయో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన సంప్రదాయంలో రావి వేప వృక్షాలకి ఎంతో ప్రాధాన్యం ఉంది. మహావిష్ణువుని రావి వృక్షానికి ప్రతీకగా భావిస్తారు. వేప చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆలయాల్లో, నదీ తీరాల్లో రావి వేప వృక్ష సమ్మేళనానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ రెండు వృక్షాలని ప్రత్యక్ష లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భావిస్తూ ఉంటారు. అశ్వత్థనారాయణ వృక్ష సముదాయంగా కూడా ఈ వృక్షాలను వ్యవహరిస్తారు. శివశంకరులకి సంకేతంగా ఈ వృక్షాలని పూజిస్తారు. రావి చెట్లు మొదట్లో బ్రహ్మ, మధ్యలో శివుడు, చివర విష్ణువు ఉంటాడంటారు. త్రిమూర్తుల సమ్మేళనంగా ఈ వృక్షానికి పూజల్ని నిర్వహిస్తారు. రావి చెట్టు కింద ప్రతి గురువారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల గురుబలం పెరిగి కార్య అనుకూలత సిద్ధిస్తుంది. వేప చెట్టుని గ్రామదేవతగా భావిస్తారు. వేప చెట్టుని పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలతో పూజించాలి. ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో, ఆషాఢ మాసంలో ప్రతినిత్యం వేప చెట్టుని పూజించడం వల్ల గ్రహదోషాలు, గృహదోషాలు నివారణ చెందుతాయి. రావి వేప వృక్షాలకి నియమపూర్వక ప్రదక్షిణాలను చేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టంగా పురాణాలు తెలియజేశాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ తృతీయ అంటే తదియ ఉదయం 11:34 వరకు, తదుపరి చతుర్థి అంటే చవితి. ఈరోజు మంగళవారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి, బుధ, కుజ, శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభం కలుగుతుంది. మానసికమైనటువంటి బాధ అనేది ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి ఆలోచనలన్నింటినీ చేయగలుగుతారు. కుటుంబానికి దగ్గరైనటువంటి బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆ ఆలోచనకి అనుగుణమైనటువంటి ఆలోచనల్ని చేస్తారు కూడా. కుటుంబంలో అందరి మధ్య ఐకమత్య భావన కలిగినటువంటి కారణంగా కుటుంబ రహస్యం ఎవరికి వెళ్ళే అవకాశం ఏమాత్రం ఉండదు. కొద్దిగా కానీ ప్రయత్నం చేసినట్లయితే చక్కనైనటువంటి సంబంధాలు సంతానానికి, వివాహాది శుభకార్య నిర్వహణానికి అనుగుణంగా వచ్చే అవకాశం ఉండొచ్చు కూడా. మంగళవారం సందర్భంగా మేషరాశి వారి వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే సర్వరంగాల్లోనూ మనశ్శాంతి లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, అలాగే వారికి సంబంధించినటువంటి చదువు అనే విషయాల్లో మంచి స్థాయిలో ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి కూడా అవకాశం ఉంటుంది. వ్యావసాయిక భూముల మీద ఆదాయం
మధ్యమ స్థాయిలో ఉండొచ్చు ఈ రాశి వారికి. అంతేకాక పై అధికారులు వీరి విషయంలో తాత్కాలికమైనటువంటి జంకుతనంతో ఉంటారు. కారణం వీరు ధర్మబద్ధంగా ఉంటూ ఉండడం కారణంగానే. ఏ విధమైనటువంటి వ్యతిరేక ఫలితము కూడా తాము చేసే ఏ ప్రయత్నంలోనూ ఉండనటువంటి కారణంగా ఉత్సాహ లాభంతో ఉంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి విషయానికి సాగతీత ధోరణి గోచరిస్తూ ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసమని ఆ భూములకి మరమ్మతులు చేసినప్పటికీ కూడా పెద్దగా ఆదాయం లభించకపోవడం పట్ల తాత్కాలికమైన నిరుత్సాహభావంతో ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానానికి విద్యా విషయంలో మంచి ప్రతిభా పాఠవాలు కనిపిస్తుండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతా బంధం మరింతగా ఉంటూ ఉంటుంది. తప్పక స్వదేశంలో ఉండేవారు విదేశాలకి, విదేశంలో ఉండేవారు స్వదేశాలకి తల్లిదండ్రుల్ని అత్తమామల్ని చూడడానికో రప్పించుకోవడానికో ఓసారి కలుసుకునే అవకాశాలు ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య సిద్ధికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ నిర్వేద భావంతో ఉంటూ ఉంటారు. ఎవరితోనూ అంతగా కలిసేందుకు అంతటి ఇష్టాన్ని చూపించకపోవచ్చు. భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి మధ్యమ స్థాయి దాంపత్యం ఉండేటువంటి కారణంగా నిరుత్సాహం మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆలోచన బలంగా ఉన్నప్పటికీ కూడా నిత్య కార్య ఆచరణ ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో వెళ్ళలేకపోవచ్చు. దైవాలకు సంబంధించిన విరాళాలను ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం కూడా లేకపోవచ్చు. రుణాన్ని ఇవ్వడం, రుణాన్ని తీసుకోవడం అనేది మాత్రము ఉండదు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని నిరంతరం సంపాదించడం కోసమే కృషి చేస్తూ ఉంటారు. ధన ఆధిక్య స్థితి పొందాలి అనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు దాని గురించే ఆలోచించే కారణంగా మానసికంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరంగా మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారపరంగా మధ్యమ స్థితిలో ఉంటుంది ఆ వచ్చేటటువంటి లాభం. అంతేకాక న్యాయస్థానంలో ఒక అభియోగం విషయంలో ఎటువంటి తీర్పు లభిస్తుందో అనే మానసికమైనటువంటి ఉద్వేగంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్యామలాదేవిని పూజించి పానకం వడకపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకోకుండా ఉండేటువంటి తనంతో ఉంటారు. నోటికున్నటువంటి దుడుకు తనాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకుంటారు. భార్య విషయంలో అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం ఉండొచ్చు. సంతానంలో ఒకరు మాత్రమే అనుకూలించే విధానం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి లాభాలు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా వారిని మరింతగా పెంచుకోవడం కోసమని అనేక ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు విశేషంగా ఉండేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అన్ని రంగాల్లోనూ ఉత్తములైనటువంటి వారితో ఉండే పరిచయాన్ని నిరంతరం కొనసాగించుకుంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు సరస్వతీదేవిని పూజించి ఆమెకు పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా ఆలోచనాత్మకంగానే చేస్తూ ఉంటారు. మానసికంగా నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన అండ లేకుండా ఉన్నదనేటువంటి ఏదో తీరు ఆలోచన కలిగి ఉండి ఉంటారు. జీవితంలో ఇంతకుముందు జరిగినటువంటి విషయాల గురించిన ఆలోచన చేయడం కంటే ఇప్పుడు ఏం చేయాలో భవిష్య ఆలోచన చేయడం శ్రేయస్కరం అనే విషయాన్ని ఈ రాశివారు గమనించాలి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్ది ఇబ్బందికి గురి చేస్తూ ఉండొచ్చు. తాత్కాలికంగా ఏ విధమైన అశుభవార్త వినే అవకాశం లేదు, కానీ వారిని గురించి పట్టించుకోవడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు గౌరీదేవిని పూజించి ఆమెకు చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం కలుగుతుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఆర్థికమైన లాభము పెద్దగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి ఆ రుణానికి సంబంధించినటువంటి తీర్చడం మధ్యమ స్థాయిలోనే ఉంటుంది తప్ప సంపూర్ణంగా తీర్చలేకపోతారు. వ్యాపారం మధ్యమంగా సాగుతూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి అంతటి ప్రోత్సాహకరమైనటువంటి విధానం ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు విజయ ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి నాలికేరాలను సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. మాట తప్పేటటువంటి లక్షణం ఏమాత్రం ఉండదు. తమ ఆదాయం మీద మాత్రమే కుటుంబం అంతా నడవాలనే గట్టి పట్టుదల భావంతో ఉంటూ స్వతంత్ర భావాలు మరింతగా పెరిగి కనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటుంది. వారిని పట్టించుకునే సమయం కూడా లేనంతగా వ్యాపారంలో గట్టితనంతో ఉండే అవకాశం ఉంది. స్థిరమైన ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి చూసుకుని వస్తూ ఉంటారు. ఆ కారణంగా ఈ విధమైన అన్యాక్రాంత భావము ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు లలితా పరాభట్టారికని పూజించి వారికి ఇష్టమైనటువంటి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడి వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే దైవ ఆధ్యాత్మిక భావాల్లో విశేషంగా మునిగిపోయి కనిపిస్తూ ఉంటారు. ఎంత దూరం ప్రయాణాన్నైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే తప్పక వెళ్ళి దర్శించే అవకాశాన్ని పొందగలుగుతారు. సంతానానికి విద్యా విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధ కలిగేందుకని అనేకమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. మధ్యమ స్థాయిలో వారికి ఇష్టం కలుగుతుంది విద్యాభ్యాసం మీద. రుణాలను పెరిగిపోకుండా ఉండేందుకోసమని అనేకమైన ప్రయత్నాలు చేస్తారు. విజయాన్ని పొందగలుగుతారు కూడా. రుణాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. వాటిని తీర్చగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి ఆ తీరు వ్యాపారాన్ని చేస్తారు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైనటువంటి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఆర్థికంగా ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభ సూచన గోచరిస్తుంది. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఏకవాక్య అభిప్రాయ సాధన మీద ఉండేటువంటి కారణంగా ఎవ్వరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారికి లేకుండా చేయగలుగుతారు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయడాన్ని పూర్తిగా విరమించుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం అంతా కూడా అమోఘంగా ఉంటుంది. అంతకుముందు ఇప్పుడు తాతతండ్రుల నుంచి వచ్చినటువంటి ఆదాయం తప్పక ఇప్పుడు పెరిగే అవకాశం ఉండే కారణంగా నూతనమైనటువంటి గృహాన్ని కొనడం కానీ కట్టుకోవడం కానీ చేయాలనేటువంటి ఆలోచనకి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని పూజించి
ఆయనకు ప్రీతికరమైన లడ్డూలు నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కార్యాల్లోనూ విఘ్నాలు తొలగిపోతాయి. వాయువ్యాధికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లాభానికి సంబంధించిన 3-4 అంశాలు తప్పక అనుకూలించే అవకాశం గోచరిస్తుంది. కొద్దిగా వాటి కోసం ప్రయత్నాన్ని చేయడం కూడా ఉత్తమమైనటువంటి అంశమే. ముఖ్యంగా అహంకార భావాన్ని విడనాడాలి. వ్యాపారం ద్వారా ఆదాయాన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉండాలి. మీనరాశి వారు మంగళవారం సందర్భంగా బాలాంజనేయ స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ అశ్రమంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గణపతికి ఎంతో ప్రియమైన రోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి ఎప్పుడైనా మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి. అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కేతుగ్రహ దోషాల వల్ల ఆకస్మిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈరోజు చేసే గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు గణపతిని పూజించే వాళ్ళు శ్వేతార్క గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి అని అర్థం. ఏ సంకష్టహర చతుర్థి రోజైనా శ్వేతార్క గణపతిని పూజించటం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. కానీ మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు శ్వేతార్క గణపతిని పూజిస్తే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. అలాగే స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి. ఆ పీట మీద శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి 21 జిల్లేడు పూలతో ఒక మాలికను ఏర్పాటు చేసి ఆ 21 జిల్లేడు పూల మాలికను గణపతికి అలంకరణ చేయాలి. ఇలా గణపతిని పూజించే సమయంలో ఇంకా మీకు వీలైతే 21 జిల్లేడాకులు తెచ్చి ఆ 21 జిల్లేడాకులు కూడా పూజ చేసే పీట మీద ఉంచి ఆ 21 జిల్లేడాకుల మీద గంధం బొట్లు పెట్టి 21 జిల్లేడాకుల మధ్యలో గణపతి విగ్రహం ఉంచి పూజ చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతిని పూజించే సమయంలో కూడా జిల్లేడు పూల మాలికను అలంకరణ చేయటంతో పాటుగా జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. జాతకంలో ఉన్నటువంటి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శ్వేతార్క గణపతిని పూజించిన తర్వాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ గృహంలో పఠించినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గణపతి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహానికి గరికపోచలు కలిపిన జలాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయించుకోవడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు
ఈరోజు గణపతిని పూజించిన తర్వాత వెలగపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో త్వరగా విజయాలు సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈరోజు వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి పసుపు కలిపిన నీటితో శ్వేతార్క గణపతికి అభిషేకం చేస్తూ ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఓం సుముఖాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోవాలి. దీనివల్ల విద్యార్థులు విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, పోటీ పరీక్షల్లో రాణించటానికి ఈ గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎర్రమందార పూలతో గణపతిని పూజించినట్లయితే బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని 21 సార్లు పఠించాలి. దీనివల్ల చేస్తున్న పనుల్లో విఘ్నాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహం వల్ల త్వరగా కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో శుభము లాభము చేకూరాలంటే, అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వారు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.